హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము విఎన్ యాప్లో తెలుగు ఫాంట్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ తెలుగు ఫాంట్స్ వీడియో మీద మనం ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే విఎన్ ఓపెన్ చేయండి. విఎన్ ఓపెన్ చేసిన తర్వాత నేను చేసిన ప్రాజెక్ట్ మీకు చూపిస్తాను. ఇప్పుడు నేనైతే ఒకటి కుకింగ్ ఛానల్ ఒకటి తీసుకున్నాను. ఈ కుకింగ్ ఛానల్లో చూడండి, ఫాంట్స్ ఇదైతే ప్లే చేస్తున్నాను. వేడి అన్నంలో అయితే ఇలా తెలుగులో పాలకూర మామిడికాయ పప్పు వేసుకొని చేంజ్ అవుతూ ఉంటాయి. మీకు చూపిస్తాను. ఫాంట్ మీద క్లిక్ చేసేసి ఫాంట్ని క్లిక్ చేయండి. డిఫరెంట్ ఫాంట్స్ అనేది వస్తాయి మీకు. ఇక్కడ నేను ఇన్స్టాల్ చేసుకున్నవి చూపిస్తాను, అంటే ఎక్స్పోర్ట్ చేసుకున్నవి చూపిస్తాను. ఇవిగోండి, మై ఫాంట్స్లోకి వెళ్తే ఇవన్నీ కూడా నేను పెట్టుకున్నవి పైన చేంజ్ అవుతూ ఉంటాయి. చెక్ చేయండి. ఫాంట్ మారుతూ ఉంది కదా, పాలకూర మామిడికాయ పప్పు అనేది చేంజ్ అవుతూ ఉంది. ఇట్లా మనము నెంబర్ ఆఫ్ ఫాంట్స్ పెట్టుకోవచ్చు. అది ఎలా పెట్టుకోవాలి, ఎలా అప్లోడ్ చేసుకోవాలి మనము దీంట్లో, ఇవన్నీ కూడా నేను చెప్తాను. చూడండి, చూశారు కదా, రామభద్ర, అలాగే గిడుగు, వెన్నెల, శ్రీకృష్ణదేవరాయ, సూరన్న, ఇట్లా మనకి చూసారు కదా. ఇంతకు వేరేది ఉంది, పాలకూర మామిడికాయ పప్పు. ఇప్పుడేమో వేరేది పెట్టాను. ఇది ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనము బయటకు వద్దాము. క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్లోకి వెళ్ళి తెలుగు ఫాంట్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి చాలా వస్తాయి. ఇక్కడ మీకు అర్థం కాకపోతే నేను ఇస్తాను, అక్కడికి వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తాను, అక్కడికి వచ్చి జాయిన్ అయ్యి అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, తెలుగు ఫాంట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ చూసుకొని మీకు కావాల్సినవి డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే కొన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. అవి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ విఎన్లోకి వెళ్ళండి. విఎన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫాంట్ మీద క్లిక్ చేయండి. అసలు ఏది లేకుండా మనం ఫాంట్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ టీ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఏదో ఒకటి హెడ్డింగ్ అనేది తీసుకోండి. తీసుకొని ఇక్కడ నేను హలో, మీకు అర్థం కావడం కోసం హలో అని తెలుగులో టైప్ చేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి ఫాంట్స్లోకి రండి. ఫాంట్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ ఫాంట్ అని ఉంటుంది. ఇక్కడ యాడ్ ఫాంట్ అని క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫైల్ అని చేయండి. ఇంపోర్ట్ ఫైల్ అని క్లిక్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకొని ఉన్నామో ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ కూడా తెలుగు ఫాంట్స్. నా దగ్గర చాలా ఫాంట్స్ ఉన్నాయి. మీకు ఎవరికన్నా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను లింక్ సెండ్ చేస్తాను. ఇవన్నీ కూడా ఇప్పుడైతే చూడండి, ఇక్కడ మనకి ఏదన్నా ఒక్కోటే మనకి సెలెక్ట్ అవుతుంది, అన్నీ సెలెక్ట్ అవ్వవు. ఒక్కొక్కటి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే చూడండి, చతుర ఫాంట్ ఎక్స్ట్రా బోల్డ్ తీసుకుంటున్నా. ఇట్లా క్లిక్ చేయగానే ఇట్లా మనకి వచ్చేసింది. చూడండి, సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్ అని వచ్చింది. ఇప్పుడైతే మనం చెక్ చేయాలి, ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారా. ఇక్కడైతే మై ఫాంట్స్లోకి వెళ్ళండి. మై ఫాంట్స్లోకి వెళ్తే ఇప్పుడు మనము చతుర అనేది మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇదిగోండి చతుర, చూశారు కదా. చతుర ఎక్స్ట్రా బోల్డ్, నార్మల్ బోల్డ్,
మీకు బాగా అర్థం కావాలి అంటే చూడండి. ఫాంట్లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రా బోల్డ్, బోల్డ్. ఓకేనా? అలా మీరు కావాల్సింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా నెంబర్ ఆఫ్ ఫాంట్స్ చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇవన్నీ కూడా మీరు ఇట్లా ఎక్స్పోర్ట్ చేసుకొని మంచిగా డిజైనింగ్ అనేది చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.